అనంతపురం జిల్లా బుక్కైరాయ సముద్రంలో ఏర్పడిన ఆర్టీడీ సంస్థ బధిర విద్యార్థులకు వరం వంటిదని ఎంఈఓ అన్నారు. వారికి ఇది ఒక దేవాలయం అన్నారు. ఆర్టీడీ సంస్థ బధిరుల పాఠశాలలో 22వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ హాజరయ్యారు. ఈ బదిరుల పాఠశాలలో మాటలు రాని చెవులు వినబడని విద్యార్థులను ఆర్టీడీ సంస్థ యాజమాన్యం టీచర్లు సొంత బిడ్డలా చూస్తుంటారు. విద్యార్థులకు ప్రత్యేక టెక్నాలజీతో 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక ఫిజియోథెరపీ చేసి మాట్లాడేలా వినపడేలా చేస్తుంటారు. బదిరుల పాఠశాలలో పిల్లలకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు. ఆర్టీడీ సంస్థ స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా పరికరాలు తెచ్చి ప్రత్యేకంగా వినికిడి లోపం ఉన్న పిల్లలకు మాట్లాడేలా వినబడేలా నేర్పిస్తున్నట్లు చెప్పారు. వారికి మాటలు నేర్పించిన తర్వాత మామూలు స్కూలుకు పంపిస్తామన్నారు. 10 ఏళ్లుగా ఈ విధానం విజయవంతం అవుతుందని, దీనికి ఆర్టీడీ సంస్థ ముఖ్య కారణమని అన్నారు. తమ పిల్లలను ఆర్టీడీ సంస్థ సొంత బిడ్డలా చూసుకోవడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డలను స్కూల్లో వదిలేటప్పుడు చెవులు వినపడవు, మాట్లాడటం రాదు. ఆర్టీడీ సంస్థ ప్రత్యేక చొరవతో ఇప్పుడు చెవుల్లో వినపడుతున్నాయి, మాట్లాడగలుగుతున్నారని చెప్పారు. ఆర్టీడీ సంస్థకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టీచర్లు పిల్లలను చక్కగా చూసుకుంటున్నారని, ఇది ఒక దేవాలయం అన్నారు. పిల్లలకు ఏ లోపం లేకుండా వారు సమాజంలో బతకగలం అనే స్ఫూర్తి నింపుతున్నారన్నారు. విద్యార్థులకు ఆటపాటలు రాయటం, చదవటం నేర్పిస్తున్నారన్నారు. స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. నేను ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసి వచ్చాను 12 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ ఆర్టీటీ కూడా కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి స్పీచ్ థెరపీ సెంటర్ ఉంది, ఓఎల్పి అంటారు దాన్ని, ఓరల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఇది లోలా మేడం గారు అక్కడి నుంచి స్పెయిన్ నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆపరేట్ చేస్తున్నారు. సో మేడం ఏంటంటే అక్కడి నుంచి స్పీచ్ థెరపీ గురించి కొన్ని మెటీరియల్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడము, తర్వాత ఇక్కడున్న పిల్లలకి కొంతమంది స్పెషల్ టీచర్ని అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళ ద్వారా స్పీచ్ థెరపీ ఇస్తున్నారు. తద్వారా పిల్లలు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. పూర్తిగా వినికిడి లోపు ఉన్న పిల్లలు, వాళ్ళు అంటే ప్రొఫౌండ్ హీరింగ్ లాస్, వాళ్ళకి హీరింగ్ టెస్టులు చేసి హీరింగ్ ఎయిడ్స్ పెట్టించి తర్వాత స్పీచ్ థెరపీ అంటే మాటలు నేర్పించడం, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నడుస్తూ ఉంది. దానికంతా కూడా లోలా మేడం గారు స్పాన్సర్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టి దీని గురించి తెలుసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా 10 years కదా, 10 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈవెంట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్, ఐ am Lola. I am a speech therapist from Spain. We created with other speech therapists in Bucaraya a special program for students, for deaf children, and we have possibility to speak. We start 10 years ago, and now we have 45 children in this program. It's especially for speak. It's deaf children, but with possibility to speak. At the moment, we have many children that when they finish the primary school, it's possible to go inclusive high school, and it's a high school where other children can speak. For us, it's very important because this program work many people, speech therapy, teacher,